మెదక్ రామదాస్ చౌరస్తా వద్ద కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైనందుకు నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మ తగలబెట్టడానికి ప్రయత్నించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు। దిష్టిబొమ్మ దహనం చేయకుండా పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది। ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు। బీసీల హక్కులను హరించేలా జీవో 46 తెచ్చారని మండిపడ్డారు। ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నేడు కామారెడ్డి డిక్లరేషన్కు ఇస్తున్నటువంటి హామీ ఏదైతే ఉందో 42% ఇస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల ఓట్లతో గద్దెనెక్కి ఈరోజు బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పినటువంటి హామీ ఇవ్వకుండా 17% మాత్రమే ఇచ్చి పంచాయతీ ఎన్నికల్లో బీసీలందరినీ కూడా తక్కువ అంచనా వేస్తూ వారిని బీసీలకు ఎలాంటి ప్రజాప్రతినిధి పదవులు రావద్దన్న ఉద్దేశంతో ఆయన బీసీలను అవమానపరుస్తున్నాడు। దీనికి నిరసనగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి పార్టీ పిలిపించిన సూచన మేరకు నేడు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్ గారు, మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది।